హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది ఈజీగా ఎలా చేస్తారో నేర్చుకుందాం. ఇప్పుడు కావాల్సిన బెండకాయ, కొత్తిమీర, ఆనియన్స్ అండ్ 3 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నేను ఆవాల నూనె వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే రిఫైండ్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాతకి పోపు వేసుకోవాలి. ముందు కూడా చెప్పాను నేను. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి వేసుకొని కొంచెం శనగపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయ్యాక చూడండి, మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైని ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రై అయ్యాక బెండకాయలు వేసుకోవాలి. ఇలా ఎప్పుడైనా బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టొద్దు ఫ్రెండ్స్. అలాగే ఉప్పు కూడా వేయొద్దు ముందుగా. అలా వేస్తే బెండకాయకున్న జిగురు అనేది త్వరగా పోదు. చూడండి, కొద్దిసేపు ఉడికిన తర్వాతకి నేను ఆనియన్స్ వేసాను. ముందుగానే వేస్తే బెండకాయలో జిగురు ఎక్కువగా వస్తుంది, పోదు. జిగురుగా ఉంటుంది. మంచిగా ఫ్రైగా పొడి పొడిగా రావాలంటే నేను చెప్పే టిప్స్ పాటించండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కలుపుకొని కొద్దిసేపు అలా ఉంచాలి. నాకు ఇలా ఉడకడానికి ఒక 20 minutes పట్టింది ఫ్రెండ్స్. చూడండి, జిగురు పోయిన తర్వాతకి ఇప్పుడు 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో. తర్వాతకి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.